హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బియ్యం పిండి మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బియ్యం పిండిని జల్లించుకొని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 100 గ్రామ్స్ నువ్వులు, తీసుకున్న పిండికి సరిపడా కారము, సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పిండికి ఉప్పు, కారం మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చల్లటి నీళ్ళతో కాకుండా గోరువెచ్చని నీళ్ళతో పిండి మొత్తం కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పిండిని మొత్తం ఒక ముద్ద వచ్చేటట్లు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. పిండిని ముద్దలా చేసేటప్పుడు కొంచెం గట్టిగానే ముద్ద చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇలా చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకున్న తర్వాత మురుకుల పావు తీసుకొని దాంట్లో నిండుగా పిండి పెట్టేసేయాలి. పిండి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కారం పూసని రౌండ్గా తిప్పుకుంటూ ప్రెస్ చేసుకుంటూ పోసుకోవాలి. ఒకటే దగ్గర అయితే ముద్దలాగా వచ్చి అది లోపల కాలకుండా పచ్చిగా ఉంటుంది. ఇలా మూకుడు అనేది పెద్దగా ఉంచుకుంటే ఆయిల్ పొంగినప్పుడు బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక దిక్కు కాలిన తర్వాత నిదానంగా మరో దిక్కు టర్న్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి. గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకొని పక్కన తీసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.